ఇప్పుడు ఈ విధంగా అలాగనే పాన్ ఇండియా సినిమాలు చేయకపోవటం వల్ల, చేసినందువలన ఈ రోజున తెలుగు సినిమా అనేటువంటిది విశ్వవిఖ్యాతం అయిపోయింది. అవును. ప్రపంచ స్థాయిలో ఈ రోజున తెలుగు సినిమా ఎంజాయ్ చేస్తున్నటువంటి లారెల్స్ దీనికొస్తున్నటువంటి అప్లాజ్ వేరే ఏ లాంగ్వేజ్ సినిమాకు లేనంత స్థాయిలో తెలుగు సినిమా ఈజ్ నౌ వచ్చింది డిక్టేటింగ్. అంటున్నారు కదా మీరు. ఎన్ని హ్మ్. సినిమాలొచ్చినాయి అట్లా హ్మ్. ఎన్ని సినిమాలొచ్చినాయి మీరు చెప్పండి? సినిమాల సంఖ్య తగ్గిపోయింది. కాదు కాదు. మన తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలు ఎన్నొచ్చినాయి పాన్ ఇండియాలో? అంతేగా ఏసుకోండి 4, 3 అంతే గదా! అంతే. ఈ 4, 3కి ఎన్ని హ్మ్. సంవత్సరాలు పట్టింది? ఒక 'బాహుబలి' సీరీసు, ఒక 'పుష్ప' ఒక సీరీస్. 'పుష్ప' అంటే సీరీసు, ఇది ఒక 'త్రిబుల్ ఆర్' 'త్రిబుల్ ఆర్' ఎన్ని పెట్టినాయి? ఒక 10 ఇయర్స్ పట్టింది కదా! 'బాహుబలి' నుంచి ఇక్కడికి 'పుష్ప 2' రావటం. వరకు. హ్మ్. 10 ఇయర్స్‌లో ఎన్నొచ్చినాయి? 3 సినిమాలా? అంతే 3, 3. 'బాహుబలి' సీరీస్‌తో కలిపితే అయి ఒక 3, ఇవి ఒక 2, 5 సినిమాలొచ్చినాయి. హ్మ్. హ్మ్. 5 సినిమాలు ఓకే మనయొచ్చు. రేపు సపోజ్ హ్మ్. రేపు ఇంకో సినిమా వస్తదండి ఇంకో లాంగ్వేజ్ నుంచి. హ్మ్. అది వీటికన్నా బాగా ఆడుతుంది. హ్మ్. మళ్ళీ అది అంటారు కదా! ఇప్పుడు ఈ ఏది ఏమైనా రాజమౌళి గారు లేకపోతే మిగతా సినిమాలనేటువంటియి తెలుగు సినిమా స్థాయిని ఆ స్థాయికి తీసుకెళ్ళినటువంటివి ఘనత ఆ క్రెడిట్‌ని మనందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ చేస్తూనే అంతవరకు ఓకే గాని ఆ! మీరన్నట్లుగా మన నేటివిటీ పోకూడదంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేటివిటీకి కూడా వచ్చిన నష్టం లేదు గానండి. నేటివిటీ కాదుకొచ్చును. ఆహ్, ఆ పులి మీద స్వారీ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీకు 'పుష్ప' ఇప్పుడు ప్రతి సినిమా హీరో గూడాను పాన్ ఇండియా అనే గుర్రం ఎక్కుతున్నాడు. పాన్ ఇండియా అనే పులి మీద కూర్చుంటున్నాడు. ప్రతిదానికి 2 సీరీస్ తీయాల్సొస్తుంది. ఒక్కొక్క దానికి 2 3 ఏళ్ళు పడుతున్నాయి. దాంతోటి ద ప్రొడక్టివిటీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ అనేటువంటిది కిల్ అయిపోతుంది. స్టార్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అసలు అంతకుముందే స్టార్ సినిమాలు చేయటం తగ్గిపోయింది. అవును. పాన్ ఇండియా అనేటువంటిది వచ్చిన తర్వాత ఒక్కొక్క స్టార్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ తీసుకోవటంతోటి ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. మీరన్నట్టు మన లోకల్ ఆర్టిస్ట్‌లకి అవకాశాలు తగ్గిపోతున్నాయి.